2025 జనవరి నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఈ జనవరి నెలలో వృషభ రాశి వారు తమ జీవితంలో 2 ముఖ్యమైన మార్పులను చూడబోతూ ఉన్నారు. మీ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఆ మార్పుల వల్ల మీకు లాభాలు కలుగుతాయో నష్టాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ నెలంతా మీకు ఎలా ఉంటుందో, మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, జనవరి నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో తెలుసుకుందాము. ఈ జనవరి నెలలో గురుగ్రహం వృషభంలో వక్రించి ఉన్నాడు. కుజుడు నెల ప్రారంభం నుండి 21వ తేదీ వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోనికి ప్రవేశిస్తాడు. కుజుడు వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు కన్యా రాశిలో, రాహువు మీనరాశిలో ఉన్నారు. బుధుడు 4వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉండి ఆ తర్వాత ధనస్సు రాశిలోనికి వస్తాడు. ఆ తర్వాత బుధుడు జనవరి 25న మకర రాశిలోనికి వస్తాడు. రవి 14వ తేదీన ధనస్సు నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు. శుక్రుడు మరియు శని కుంభరాశిలో ఉన్నారు. శుక్రుడు జనవరి 28వ తేదీన మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. అంటే శుక్రుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలో శనితో కలిసి సంచారం చేస్తాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ జనవరి నెల ఎలా ఉంటుందో, ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుందో, ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశికి చెందిన వారు ప్రకృతి విషయంలో ఎక్కువ ఆసక్తిని కలిగి ఉండే అవకాశం ఉంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. చెట్లు నాటే విషయంలో, చెట్లను సంరక్షించే విషయంలో ఎక్కువ ఆసక్తి చూపించవచ్చు. వీరు ప్రకృతి అందాలను ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే వీరికి సంగీతం వినాలని, నేర్చుకోవాలనే ఆసక్తిని కూడా కలిగి ఉంటారు. కొత్త మిత్రులను సంపాదించటం వీరి స్వభావం. ప్రతి దానిలో కొత్త దానిని, కొత్తతనాన్ని కోరుకుంటూ ఉంటారు. చేసే పనిలో, చదువులో, ఉన్న స్నేహితులలో కూడా కొత్తతనాన్ని ఆశించటం వీరి స్వభావం. కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి, దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు. వృషభ రాశి వారికి ఈ నెల గ్రహాల అనుకూలత బాగానే ఉంది. అయితే వృషభ రాశి వారు ఈ నెల తమ కెరియర్పై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముందు ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. మీరు ఈ నెల ఏ పని తలపెట్టినా దాని గురించి 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఈ నెల మీకు ఆర్థిక పరంగా ఎక్కువ లాభాలు కలుగవు, అలా అని ఎక్కువగా నష్టాలు కూడా కలుగవు. మధ్యస్థంగా ఉంటుంది. ఈ నెల మీరు కొన్ని దరఖాస్తులకు అనవసరంగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా దరఖాస్తు చేస్తున్నట్లు అయితే దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. మీరు గవర్నమెంట్ జాబ్ కోసం కానీ ఇంకేదైనా వాటి కోసం అప్లికేషన్ పెట్టే ముందు దాని గురించి వివరంగా తెలుసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీలను సరిగ్గా చూసుకోండి. ఈ నెల మీరు నిర్లక్ష్యంగా ఉంటే మంచి మంచి అవకాశాలను చేజార్చుకుంటారు. అందుకే ప్రతిదానిపై శ్రద్ధ వహించండి. వీసా కోసం అప్లై చేసినా కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ నెల మీరు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటూ ఉంటారు. బంధుమిత్రులను కలుసుకోవటం వల్ల మీకు కొన్ని జాబ్స్ గురించి తెలుస్తాయి. వారి వల్ల మీకు జాబ్ లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు జాబ్స్ అప్లై చేసే ముందే 1-2 సార్లు ఆలోచించుకోండి. జాబ్స్కి అప్లై చేసి ఆ తర్వాత మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వృత్తి, ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల చాలా బాగుంటుంది. మీరు ఆశించినన్ని లాభాలు కలగకపోయినా కొంతమేర పర్వాలేదు అన్నట్లుగా ఉంటుంది. ఈ నెల మీరు కొత్త వాహనాలు కొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ముఖ్యంగా ఈ నెల వృషభ రాశికి చెందిన యువతీ యువకులకు బాగా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలుగుతాయి. బహుమతులు వంటివి అందుకుంటూ ఉంటారు. ఇతరులు మిమ్మల్ని గౌరవిస్తారు. ఈ నెల మీరు ధైర్యంగా ఉండి పనులను ప్రారంభించాలి. ఈ నెల వృషభ రాశి వారికి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. చదువు, వ్యాపార, ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్తారు. ఈ నెల మీరు మీకు నచ్చినవి కొనడానికి డబ్బును బాగా ఖర్చు చేస్తూ ఉంటారు.
ఇంట్లో ఉన్న వారి కోసం బహుమతులు కొంటారు. ఈ నెల ఇంటి వాతావరణం కొంచెం అనుకూలంగా, కొంచెం ప్రతికూలంగా ఉంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. వాటిని ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది. లేదంటే అవే పెద్ద సమస్యలుగా మారుతాయి. ఈ నెల మీరు ఏ విషయాన్ని కానీ, ఏ సమస్యను కానీ చిన్నగా తీసుకోకండి. ఇంకా ఈ నెల భూ ఆస్తులు వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. మంచి బేరం లభిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ఈ నెల ఉద్యోగ స్థలంలో ఆనందంగా సమయం గడుపుతారు. సకాలంలో మీ వర్క్ను కంప్లీట్ చేసి తోటి వర్కర్స్కి హెల్ప్ చేస్తారు. ఇతరులను బాగా ప్రోత్సహిస్తారు. అందరి కృషిని అర్థం చేసుకుంటారు. అందరూ మీ కష్టాన్ని అర్థం చేసుకుంటారు. ఉద్యోగ స్థలంలో ఈ నెల కొన్ని మార్పులను చూస్తారు. మనస్సుకు ఆనందం కలిగించే సంఘటనలు జరుగుతాయి. పై అధికారులతో, తోటి ఉద్యోగులతో ఆనందంగా సమయం గడుపుతారు. ఫంక్షన్స్ కూడా చేసుకుంటారు. మీ గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు చేసేవారు కూడా ఈ నెల వ్యాపార విషయంలో శుభవార్తలు వింటారు. మోసం చేసిన వారిని వదిలిపెట్టరు. విదేశాలలో, ఇతర ప్రాంతాలలో వ్యాపారం చేసేవారు ఈ నెల కొంచెం కష్టపడాలి. బాగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. హడావుడిగా కాలం గడిచి పోతున్నట్లుగా ఉంటుంది. వ్యాపారంలో కొత్తగా మార్పులు చేస్తారు. ఈ నెల వృషభ రాశి వారికి చెందిన వ్యక్తులు పనులలో ఉత్సాహంగా పాలు పంచుకుంటారు. హుందాగా, హుషారుగా జీవనం గడుపుతారు. సవాళ్లను చాలా సులువుగా ఎదిరిస్తారు. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు, ఇతర సమస్యలు అన్నీ తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. పరిష్కార మార్గాలు దొరుకుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా సమయం గడుపుతారు. ఆగిపోయిన పనులను మళ్ళీ ప్రారంభిస్తారు. గతంలో చేసిన తప్పులను గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడతారు. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితం మలుపు తిరుగుతుంది. కొత్త వ్యక్తులను అంటే అధికారంలో ఉన్న వ్యక్తులు కానీ, ఇంకెవరైనా కానీ వారిని కలవటం వల్ల మీ జీవితం మార్పు చెందుతుంది. కొన్ని పనులు ముందుకు సాగుతాయి, పూర్తవుతాయి. గవర్నమెంట్కు సంబంధించిన పనులు పూర్తి కావడానికి జాబ్స్ కోసం కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. అందరి ఆలోచనలను తారుమారు చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల లాభాలే కలుగుతాయి. అనవసర విషయాలకు కొత్త వ్యక్తులను కలుసుకుంటే అది కొన్ని కష్టాలకు దారితీస్తుంది. కెరీర్ పరంగా ఎదగడానికి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకుంటే మంచిది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ఫ్రెండ్స్ వల్ల నష్టాలు కలుగుతాయి. లేని వ్యక్తులకు డబ్బును అస్సలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయకండి. అలాగే ఆన్లైన్లో పరిచయమైన ఫ్రెండ్స్కి డబ్బు వేయకండి, మోసపోతారు. డబ్బు విషయాలలో ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ నెల మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో కొన్ని శుభవార్తలు వింటారు. మంచి ఆహారం తినండి. సమయానికి తిని నిద్రించండి. సమస్యలు, కష్టాలు వస్తూనే ఉంటాయి. కుటుంబంలో సమస్యలు, గొడవలు సహజమే. మీరు వీటి గురించి ఆలోచించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి చక్కగా తిని ఆనందంగా సమయం గడపండి. శని మీ రాశిలో 10వ ఇంటిలో ఉంటాడు. 10వ ఇంటిలో శని సంచారం మీకు ప్రయోజనాలను కలిగిస్తుంది. 5వ ఇంటిలో కేతువు ఉండటం వల్ల మీకు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. గురువు వక్రించి ఉండటం వల్ల ఆర్థిక మరియు ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. శని 10వ ఇంటిలో ఉండటం వల్ల వృత్తి, ఉద్యోగాలు చేసేవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు నెల చివరిలో మీకు విజయాలను కలిగిస్తాడు. బుధుడు జనవరి 24 నుండి మీకు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను అందజేస్తాడు. జనవరి 24 తర్వాత మీరు మీ డబ్బును పక్కకు వేయవచ్చు లేదా పొదుపు చేసుకోవచ్చు. శుక్ర మరియు శని గ్రహాలు కలిసి సంచారం చేయటం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి. కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ నెల మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు, అగ్రిమెంట్స్పై సైన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాహువు లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో ఉన్న రాహువు వల్ల వృషభ రాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారికి విదేశాలలో ఉన్న వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు. లేదా పార్ట్నర్షిప్ బిజినెస్ చేయాలి అనుకునే వారికి విదేశాలలో ఉండే పార్ట్నర్ దొరుకుతాడు. ఇక ఈ నెల వృషభ రాశి వారు ఏ పని తలపెట్టినా గణపతిని ఆరాధించండి. అలాగే ప్రతిరోజు లక్ష్మీదేవి ఆరాధన చేయండి. అష్టలక్ష్ములను పూజించండి. అష్టలక్ష్ములను పూజించటం వల్ల
మీకు అన్నింటిల్లో విజయాలు కలుగుతాయి. మీ ఇంటిలో అష్టలక్ష్మీదేవి పటం లేకపోతే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని అష్టలక్ష్ములుగా భావించి పూజించండి. సకల సంపదలతో ఆయురారోగ్యాలతో జీవించండి. వృషభ రాశికి చెందిన వారందరూ కూడా ఈ పరిహారాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 4, 6, 11, 15, 22, 24. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 8, 13, 18, 20, 27, 30. ఇవి వృషభ రాశి వారి జనవరి నెల రాశి ఫలితాలు.